త్వరగా డంపర్ది టీపీఎస్ తగ్గితే సార్ దగ్గర నాకు అక్షింత తప్పు. సార్ డంపర్ ఐదో నెంబర్ డంపర్కి లాక్ బుక్లో హైడ్రాలిక్ ఆయిల్ లీకేజ్ ఉందని రాసింది సార్. సరే సరే త్వరగా కానీ. సైదులు 5వ నెంబర్ డంపరు హైడ్రాలిక్ ఆయిల్ లీకేజ్ ఉంది, త్వరగా చెయ్యి. డంపర్ బాడీ లేకున్నాడు. నువ్వు ఇంజన్ ఆఫ్ చేసి లాక్ పిన్ పెట్టి కీస్ నా చేతికి ఇవ్వు. నేను లోడ్ రోడ్ ప్రకారం రిపేర్ చేస్తాను. సైదులు ఈ పిన్నులని సపోర్ట్లని నీ లోటో చాదస్తం పక్కన పెట్టి త్వరగా రిపేర్ చేయి. నేను మైండ్స్కి వెళ్ళాలి, లేదంటే ఆ 4 మెయిన్ చాదస్తం తట్టుకోలేమురా బాబు. నువ్వైతే తొందర చేస్తున్నావు. 4 మినిట్స్ అని అంటే నాకేమీ సంబంధం లేదు. ముక్కాల ముక్కా పిల్ల లైలా ఓ లైలా. సైజు సైజు ఏం చేస్తున్నావు? లాక్ పిన్ వర్క్, మెకానికల్ సపోర్ట్, వర్క్ ఫర్ విట్, లోటో లేకుండా పనిచేస్తున్నాం. డంపర్ బాడీ కింద దిగి పనిచేయడం ఎంత ప్రమాదకరం. ఈ పరిస్థితిలో సురక్షితంగా బయటికి రావడం అసాధ్యమే కాదు, కష్టం కూడా. సార్ ఈ ఆంజనేయులే చెప్తుంటే వినకుండా తొందర చేస్తున్నాడు. నీ తెలివేమైంది? యాజమాన్య వారు భద్రతా విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలియదా? ఆంజనేయుడు ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూడు. భద్రత అంటే కేవలం నీ ఒక్కరిది కాదయ్యా, నీ తోటి వారి భద్రత కూడా నీ బాధ్యతే. ఓకే సార్. జాగ్రత్త పని చేసుకోండి. ఇంతకీ హై గ్రేడ్ డ్రిల్లింగ్ ఎంతవరకు వచ్చిందో చూడాలి. రేపు బ్లాస్టింగ్ జరగకపోతే క్రషర్కి మెటీరియల్ లేనే లేదు. సోమలా ఏం చేస్తున్నావు? సార్ సెల్ఫీ దిగి మైని హీరోని ఫేస్బుక్లో పెడదామని లైక్ షేర్ చేయండి, క్యామెరా వస్తుందని. మైన్ హీరో కాదు, లైఫ్లో జీరో అవుతావు. డ్యూటీకి వచ్చిన తర్వాత డ్యూటీకి బదులు నీ దృష్టి అంతా సెల్ ఫోన్ మీద ఉంది. రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అనుకుంటూ అసలు ఇంకొకసారి సెల్ ఫోన్ తీసుకొని డ్యూటీకి వచ్చావా, రిలీవ్, టెర్మినేటర్ అండ్ గుడ్ బై. సార్ ఒకసారి వదిలేయండి సార్. సార్ ఫోన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి నీ ఫోన్ నువ్వు తీసుకుని ఓకే సార్. ఓకే ఇంకో సన్నివేశంలో 2 డంపర్లు అంటే మన హాల్ రోడ్లో చూస్తూ ఉంటాం. డంపర్ ఓదానికి కథలు ఒకటి వెళ్తూ ఉంటాయి. కనీస దూరం పాటించకుండా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలనే దాని గురించి మన సన్నివేశంలో వివరిస్తారు. సార్ ఏం జరిగింది? సార్ 4వ నెంబర్ డంపర్ ఆపరేటర్కి తలకు దెబ్బ తగిలింది సార్. సరే నేను వెంటనే వస్తున్నాను. నువ్వు డంపర్ దిగు దిగా. నువ్వు దిగు. సార్ డంపర్ 5 వెనకాల వస్తున్నాం. ఆంజనేయులు సగం బ్రేక్ కొట్టేసరికి నేను సగం బ్రేక్ కొట్టవలసి వచ్చింది. అందువలన తల గుద్దుకొని బొప్పి కట్టింది. నువ్వు సీట్ బెల్ట్ కట్టుకున్నావా? లేదు సార్. సీట్ బెల్ట్ అంటే అదా నీ ప్యాంట్ బెల్ట్ అనుకున్నావా? నీకు నచ్చినప్పుడు వేసుకోవడానికి సీట్ బెల్ట్. కానీ ప్యాంట్ బెల్ట్ లేకపోతే కనీసం నీ ప్యాంట్ని మొత్తం అంతా మెయింటైన్ చేయొచ్చు. అదే సీట్ బెల్ట్ లేకపోతే భూమి మీద నీ సీటే ఖాళీ అవుతుంది. అయినా డంపర్కి మధ్య 30 మీటర్ల దూరం మెయింటైన్ చేయాలని తెలియదా? ఇలా చేస్తే నువ్వు ఎక్కేది డంపర్ కాదు, అంబులెన్స్. సార్ తప్పు జరిగింది. ఇక నుంచి తప్పనిసరిగా ఎస్ఓపి వాడేశాను. తర్వాత మనకు హాల్లో చూసినప్పుడు షవెల్ దగ్గర లోడింగ్ పాయింట్లో ఏ రకమైన పొరపాట్లు జరుగుతాయో వాటిని వివరిస్తారు. ఖలీల్ భాయ్ అంతా ఓకేనా? లోడింగ్ స్టార్ట్ అయిందా? నేను వస్తున్నాను. అన్నీ చెక్ చేసావా? రోజు చేసేవే కదా అని వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాను.
చేశాను సార్. మిషన్కి కూడా ఉదయం లేచిన ఫీలింగ్ ఉంటుందిరా. ఉదయం లేవగానే టీ తాగకపోతే నువ్వు ఎలా అవుతావో మిషన్ కూడా అలానే అవుతుంది. ముందుగా ఆయిల్ లెవెల్స్, రేడియేటరు, బ్యాటరీ, హార్న్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే లోడింగ్ స్టార్ట్ చేయాలి. మిషన్ కూడా మన శరీరం లాంటిదే. ముందు లేవగానే లోడింగ్ స్టార్ట్ అవుతుంది. కాసేపు ఐడిల్లో ఉండి అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకున్న తర్వాతనే లోడింగ్ స్టార్ట్ అవుతుంది. సేఫ్టీ అనేది స్టార్ట్ చేయడానికి ముందే స్టార్ట్ అవ్వాలి. అవును సార్, ఇకపై ప్రతిరోజు తప్పనిసరిగా ఫ్రీ స్టార్ట్ చెక్ చేస్తాం. భద్రత నా బాధ్యత. గనుల్లో శూన్యహాని అనేది మన నినాదం. మా భద్రతే కాదు, మా తోటి వారి భద్రత కూడా మా బాధ్యత. గనుల్లో పనిచేసేటప్పుడు మనం భద్రత బాధ్యత రెండు సెల్లు కాదు, సేఫ్టీ ముఖ్యం. సెల్లు పక్కన పెట్టి భద్రతనే పాటిస్తాం. అతివేగం ప్రమాదకరం. చూశారు కదా, గనుల్లో భద్రత పట్ల మనకి అవగాహన కల్పించడానికి DGMS వారు తనిఖీ అధికారుల టీంని ఏర్పాటు చేశారు. వారు గనుల్లో మనం పనిచేసేటప్పుడు మనల్ని పరిశీలిస్తూ తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. మనం కూడా వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తాము జాగ్రత్తగా ఉంటే మనందరికీ స్పాట్ ప్రైజెస్ వస్తాయి. అర్థమవుతుందా?